ఎండాకాలం చల్లని గుహ. ఒక మారుమూల గ్రామంలో వడ్రంగి సూర్యం తన పాత రేకుల షెడ్డులో పనిచేయలేక ఒళ్లంతా చెమటలతో తడిసిపోయి బయటకొచ్చాడు. తన వడ్రంగి పనిముట్లు పక్కన పెట్టి దూరంగా కనిపిస్తున్న ఆ రాతికుట్ట వైపు దృష్టి సారించాడు. గాలిలో చిన్నపాటి తేమ ఎటునుండి వస్తుందో అని గమనిస్తున్నాడు. ఏవండి, ఈ ఎండలకు ప్రాణం పోయేలా ఉంది. ఆ రేకుల కింద ఉంటే నిప్పుల మీద కూర్చున్నట్టుంది. మన పేదవాళ్ల గూడే ఇలా ఉంటే ఇక ఆ మేడల్లో ఉన్న వాళ్ల పరిస్థితేంటో. ధనమున్న భూపతి గారు కూడా రాత్రి నిద్ర పట్టక పిచ్చివాడిలా వీధుల్లో తిరుగుతున్నారట. ప్రకృతి ముందు మనుషులు ఎంత అల్పులో కదా. నిజమే సరస్వతి. ధనం సౌకర్యాలను ఇస్తుంది కానీ ప్రకృతిని నియంత్రించే శక్తిని ఇవ్వదు. మన చుట్టూ ఉన్న గాలి నిప్పులైతే ఆ గాలిని చల్లబరిచే యుక్తి మన దగ్గర ఉండాలి. రాత్రంతా ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. నాకు మా తాత చెప్పిన ఒక మాట గుర్తొస్తోంది. ఈ రాళ్ల కింద ఒక రహస్యం దాకి ఉందట. ఏం రహస్యమండి? ఈ ఎండలో ఆ పాత కథలేంటి? అది కథ కాదు సరస్వతి, అది భూమి తల్లి ఇచ్చిన వరం. మన ఊరి చివర ఉన్న ఆ పాత రాతిగుట్ట కింద ఒక పెద్ద రాతి గుహ ఉండేదట. అది ఇప్పుడు ముళ్ల తుప్పల వల్ల మూసుకుపోయి ఉండవచ్చు. కాని ఆ రాళ్ల అడుగున ఎప్పుడూ చల్లని గాలి ప్రవహిస్తుందని మా తాత చెప్పేవాడు. రాయికి వేడిని లోపలికి రానివ్వని శక్తి ఉంటుంది. ఇవాళ మధ్యాహ్నం గాలిలో చిన్న తడి తగిలింది అంటే ఆ గుహ ఇంకా జీవించే ఉంది. రేపు ఉదయమే రామన్నను తీసుకునక్కడికి వెళ్లి చూస్తాను. ఏవండి, వెళ్తాను అంటున్నారు కానీ నా మనసు మాత్రం ఎందుకో కొంచెం కంగారు పడుతోంది. ఈ ఎండాకాలంలో ఆ గుట్టల మీద కాలు పెట్టడమే కష్టం. అలాంటిది తుప్పలన్నీ తొలగించి గుహను వెతకడమంటే సామాన్యమైన విషయం కాదు. అక్కడ ఎన్నాళ్ల నుండి ఏముందో ఎవ్వరికీ తెలీదు. కానీ ఆ కరువు దయ్యం మన ఊర్ని పీడిస్తున్న తీరు చూస్తుంటే మీరు చేసే ఈ ప్రయత్నం 1000 యజ్ఞాలతో సమానమనిపిస్తోంది. మీ తాతగారు అబద్ధం చెప్పరు. ఆయనకు ఈ నేల నాడి తెలుసు. ఒకవేళ ఆ చల్లని గుహ నిజంగా ఉంటే మన ఊరి ప్రజలకు ఈ నరకం నుండి విముక్తి దొరుకుతుంది. ఆ భూపతి గారి మేడలు ఈ ప్రకృతి వేడి ముందు తల వంచాయి. కాని మీ తెలివితేటలు ఆ వేడిని కూడా చల్లపరుస్తాయని నాకు నమ్మకముంది. రామన్నను కూడా తోడు తీసుకెళ్ళండి. ఇద్దరూ ఉంటేనే ఏదైనా ఆపద వచ్చినా ఒకరికొకరు తోడుగా ఉంటారు. జాగ్రత్తగా వెళ్ళిరండి. నువ్వేం కంగారు పడకు సరస్వతి, నేను జాగ్రత్తగానే ఉంటాను. మన ఊరి ప్రజలు ఆకలితో దాహంతో అల్లాడిపోతుంటే చేతులు ముడుచుకుని కూర్చోలేను. ఆ దేవుడు మనకొక దారి చూపించాడు. దాన్ని వెతుక్కుంటూ వెళ్లడం నా బాధ్యత. రామన్న ఉన్నాడుగా, వాడు నా నీడలా నా వెంటే ఉంటాడు. మేమిద్దరం క్షేమంగా తిరిగి వస్తాం. ఆ మండుతున్న సూర్యుడి కంటే మన ఊరి ప్రజల ఆవేదనే నాలో ఎక్కువ మంటను పుట్టిస్తోంది. ధైర్యంగా ఉండు. రేపు సాయంత్రానికల్లా ఒక చల్లని కబురుతో నీ ముందుంటాను. మరుసటి రోజు తెల్లవారుజామునే సూర్యం తన ఇంటి పక్కనున్న పాత పాక కింద రామన్న కోసం ఎదురు చూస్తున్నాడు. గాలిలో ఇంకా వేడి సెగలు కనిపిస్తూనే ఉన్నాయి. కొద్దిసేపటికి రామన్న నెమ్మదిగా అక్కడికి చేరుకున్నాడు. అతని ముఖంలో ఏదో తెలియని భయం, సంకోచం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇద్దరూ ఆ పాకనీడన కూర్చొని మెల్లగా మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. సూర్యమన్నా, నిజంగా ఆ గుట్ట దగ్గరికి వెళ్ళాలా? ఒకసారి ఆలోచించు. ఆ గుట్ట కింద ఉన్న భూమి అంతా వడ్డీ వ్యాపారి భూపతి గారిది. ఆయనకు గాని తెలిసిందా మనల్ని ఊర్లో ఉండనివ్వడు. పైగా ఈ వేలకాని వేలలో మనం అక్కడ తవ్వడం చూసి ఊరి వాళ్ళు ఏమనుకుంటారో, ఏవేవో పుకారులు పుట్టిస్తారని నాకు భయంగా ఉంది. రామన్న, భయపడితే ఈ ఎండ మనల్ని బూడిద చేసేదాకా వదలదు. భూపతిగారు మేడలో విసనకర్రలతో చల్లగా ఉంటారు. మరి మనలాంటి పేదవాళ్ళ గతేంటి? ఒకవేళ ఆయన భూమి అయితే మాత్రం ఆ దేవుడిచ్చిన గాలిని ఆపడానికి ఆయనెవరు? ఎవరేమనుకున్నా పర్వాలేదు. ఏదైతే అదయ్యిందే. మన ప్రాణాలు నిలబడాలంటే ఆ గుహను కనుక్కోవాల్సిందే. పద, వెళ్దాం. సూర్యం మాటలతో రామన్నలో కొంచెం ధైర్యం వచ్చింది. ఇద్దరూ నిశ్చయించుకుని గడ్డపారలు పట్టుకుని గుట్ట దగ్గరికి వెళ్లారు. అక్కడంతా ముళ్ల పొదలు, గట్టి బండరాళ్లు తప్ప ఏమీ కనిపించడం లేదు. కాని సూర్యం గాలి వీచే దిశను బట్టి ఒక రాతి సందును గుర్తించాడు. గడ్డపారలతో గంటల తరబడి శ్రమించి ముళ్ల తుప్పలను తొలగించారు. సూర్యవన్నా, ఈ రాళ్ల మధ్య ఏముంటుందిరా? ఈ ఎండలో ఇక్కడికి వచ్చి తవ్వడం కంటే ఆ చెట్టు కింద కూర్చోవడం మేలు కదా. నాకు కాళ్ళు వణికిపోతున్నాయి. రామన్న, ఓపిక పట్టు. ప్రకృతి తన రహస్యాలను అంత సులభంగా విప్పదు.
అదో ఆ రాతి సందు నుండి వచ్చే గాలి చూడు, అది వేడిగా లేదు, కుండలోని నీళ్ళలా చల్లగా ఉంది. అంటే లోపలొక వింత ప్రపంచముంది. తవ్వు రామన్నా, ఈ ఇసుకను తొలగించు. కొద్దిసేపటికి ఒక చిన్న సొరంగం లాంటి దారి కనిపించింది. లోపలికి అడుగుపెట్టగానే ఒక అద్భుతం జరిగింది. బయట 100 డిగ్రీల ఎండ ఉంటే లోపల మాత్రం మంచు కొండలా చల్లగా ఉంది. లోపల విశాలమైన రాతి అరుగులు ఉన్నాయి. సూర్యం తన తెలివితో లోపలున్న రాళ్లను గాలి ప్రసరణకు అడ్డు లేకుండా అమర్చాడు. అబ్బో సూర్యమన్నా, ఏంట్రా ఈ వింత? లోపలికి వస్తుంటే చల్లగా ఉంది, బయట నిప్పుల కుంపటిలాంటి ఎండో ఉంటే ఇక్కడ ఒంటికి మంచు ముక్కలు తగులుతున్నట్టు ఉంది. గాలిలో ఒక రకమైన తెల్లని పొగలాంటి మంచు కనిపిస్తోంది. అసలు ఇదో వింత లోకం సూర్యం. ఆ భూపతిగారి మేడ కంటే ఇక్కడే ఎక్కువ చల్లగా ఉంది. అసలు ఈ రాయి ఇంత చల్లగా ఎలా ఉందబ్బా? రామన్నా, ఇది ప్రకృతి సిద్ధాంతం. ఈ రాళ్ళు పగలు వేడిని గ్రహించవు, రాత్రి చల్లదనాన్ని లోపలే దాచుకుంటాయి. మనం ఇక్కడ మట్టిని శుభ్రం చేసి తడిగోనె సంచులు ద్వారం దగ్గర కడదాం. ఎండలో మాడిపోతున్న ముసలివాళ్ళు, పసిపిల్లలు ఇక్కడ హాయిగా ఉండవచ్చు. కాని రామన్నా, ఇది భూపతిగారికి తెలియొద్దు. వాడికి తెలిస్తే దీన్ని కూడా తన తాకట్టు పుస్తకంలో రాసేసుకుంటాడు. మరోవైపు ఊరి వడ్డీ వ్యాపారి భూపతి పరిస్థితి దారుణంగా ఉంది. అతని దగ్గర లక్షల ధనముంది. ఊరిలో అతిపెద్ద మేడ ఉంది. కాని ఆ మేడ ఇప్పుడు అతనికొక నరకప్రాయమైన కోటలా మారింది. కరెంటు లేని ఆ రోజుల్లో మేడలోని రాతి గోడలు మధ్యాహ్నం వేళ నిప్పులు కక్కుతున్నాయి. గదిలో ఉంటే ఉక్కపోతకు ఊపిరాడని పరిస్థితి. రాత్రిపూట కూడా అతను నిద్రపట్టక చెమటలు కక్కుతూ బయట వీధుల్లో పిచ్చివాడిలా తిరుగుతున్నాడు. కనగయ్య, ఈ డబ్బుంటే ఏం లాభంరా? ఒక పూట నిమ్మలంగా నిద్రపోలేకపోతున్నాను. నా మేడలో 10 మంది మనుషులు విసనకర్రలతో విసురుతున్నా ఆ గాలి కూడా నిప్పుల్లా తగులుతోంది. ఆ జమీందారు గారి పరిస్థితి కూడా నాలాగే ఉంది. గాలిని అమ్మేవాడు ఎవడైనా ఉంటే వాడు ఎంత అడిగినా ఇచ్చేస్తాన్రా. అయ్యా, మీరే కాదు, ఊరంతా ఇదే బాధ. కాని ఒక వింత వార్త విన్నాను. ఆ వడ్రంకి సూర్యంగాడు ఊరి చివర గుట్ట దగ్గర ఏదో మాయగుహను కనిపెట్టాడట. జనమందరూ రాత్రిపూట అక్కడే చల్లగా నిద్రపోతున్నారట. అక్కడ మంచుదేవత తిరుగుతుందని నాగమ్మ చెబుతోంది. వడ్రంగి సూర్యమా? వాడు మేధావని నాకు ముందే తెలుసు. కాని ఆ రాళ్ల గుట్టలో చల్లదనం ఎక్కడిది? పద, ఇప్పుడే వెళ్దాం. నా మేడలో దొరకని సుఖం అక్కడ ఉంటే దాన్ని ఎలాగైనా నా వశం చేసుకోవాలి. డబ్బులిస్తే ఆ సూర్యంగాడు లొంగకపోడు. భూపతి తన అనుచరులతో కలిసి గుట్ట దగ్గరికి చేరుకున్నాడు. గుహలోపలికి అడుగుపెట్టగానే భూపతికి ఒక్కసారిగా కళ్ళు తిరిగినంత పనైంది. బయట మండుతున్న ఎండకు లోపలున్న ఆ చల్లదనానికి అసలు సంబంధమే లేదు. అబ్బా, ఏం చల్లదనం సూర్యం! నా లక్షల డబ్బుతో నేను కొనలేని ప్రశాంతత ఈ రాళ్ల మధ్య దొరికింది. సూర్యం, ఈ గుహ నీదా? దీనికి ఎంత అద్దె కావాలి? ఈ రాత్రికి నేను ఇక్కడ పడుకోవాలి. ఆ మనుషులందరినీ బయటకు పంపై. ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. భూపతి గారు, ధనం మనకు ఇల్లు ఇస్తుంది కాని చల్లదనాన్ని ఇవ్వదు. సౌకర్యాలు కొనవచ్చు కాని ప్రకృతిని కొనలేం. ఈ గుహ నాది కాదు, భూమి తల్లి బిడ్డలందరిది. ఇక్కడ ధనవంతులు పేదలు అనే తేడా లేదు. మీ మేడలో చోటు లేక కాదు మీరిక్కడికొచ్చింది, ప్రశాంతత లేక. అది ఇక్కడ అందరికీ దొరుకుతుంది, కాని డబ్బుతో కాదు. ఏయ్ సూర్యం, నాతోనే నీతులు మాట్లాడుతున్నావా? ఈ గుట్ట నా భూమికి ఆనుకొని ఉంది. నేననుకుంటే దీన్ని ఇప్పుడే కబ్జా చేయగలను. నాకెదురు చెప్పుకో. ఈ గుహను నాకు అమ్మేశాయి. భూపతి గారు, గాలిని అమ్మలేరు, నీడను దాచుకోలేరు. మీరు అధికారం చూపిస్తే ఈ రాళ్ళు మీకు చల్లదనాన్ని ఇవ్వవు. మీ మేడ గోడలు నిప్పులు కక్కుతున్నాయి అంటే అవి కూడా మీ మీద కోపంగా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఉండాలంటే ప్రేమతో ఉండండి, డబ్బుతో కాదు. ఈ వార్త ఊరి జమీందారు వెంకటరత్నం గారికి కూడా చేరింది. ఆయన కూడా ఎండలకు తాళలేక తన కోటలో నిద్రపట్టక అల్లాడిపోతున్నారు. సూర్యం కనిపెట్టిన ఈ చల్లని గుహ గురించి విని ఆయన స్వయంగా చూడాలనుకున్నారు. అర్ధరాత్రి వేళ అక్కడికి చేరుకున్నారు. సూర్యం, నీ గురించి ఊరంతా చెప్పుకుంటున్నారు. నా కోటలో 100 మంది పనివాళ్లు తాటి ఆకులతో విసిరిన రాని చల్లదనం నీ గుహలో ఉంది. నీవు చేసిన ఈ నిర్మాణం కేవలం ఒక గుహ కాదు, అదొక మేధస్సు. భూపతి, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావేంటి? అయ్యా, ఇది సూర్యం అమ్మానంటున్నాడు. ఇది నా ఆధీనంలో ఉండాలని నేను వాదిస్తున్నాను. ఆగు భూపతి, డబ్బున్నవాడికి మేడ ఉంటే మేధస్సు ఉన్నవాడికి మార్గం ఉంటుంది.
సూర్యం నీ ధనం తిట్టినా కాని తన ఆలోచనతో ఊరిని కాపాడుతున్నాడు. సూర్యం, మీరు చేసిన ఈ పనికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇది కేవలం ప్రకృతిని అర్థం చేసుకునే ఒక చిన్న ప్రయత్నం కాదు, అదొక విలువైన పాఠం. ఇక్కడ పద్ధతేంటి సూర్యం? అయ్యా జమీందార్ గారు, ఇక్కడ ఏ వింతలు లేవు. రాళ్లకు వేడిని లోపలికి రానివ్వని గుణముందని గ్రహించాను. గాలి ప్రసరణ కోసం సహజమైన మార్గాలను సృష్టించాను. దీనికి ధనమక్కరలేదు, కొంచెం ఆలోచన ఉంటే చాలు. ఇక్కడ ఎవరికైనా ప్రవేశం ఉంది, కానీ స్వార్థం లేని వారికి మాత్రమే. జమీందారు గారు గుహలోని చల్లదనాన్ని అనుభవిస్తూనే భూపతి అత్యాశను గమనించారు. జమీందారు గారు నిష్పక్షపాతంగా తీర్పు ఇచ్చారు. భూపతి, చూడు, ఎండ అందరికీ ఒకటే, కాని పరిష్కారం ఆలోచించిన వాడే నిజమైన నాయకుడు. సూర్యం నీ మేడలో లేని సుఖాన్ని ఈ రాళ్ల మధ్య సృష్టించాడు. ఈ గుహ ఎవరి సొంతం కాదు, ఇది ఊరి శాంతి నిలయం. సూర్యం తెలివికి మెచ్చి నేను ఇతనికి నా తోటలో ఉన్న పాత రాతి మేడను రాసి ఇస్తాను, కాని ఈ గుహ మాత్రం ఊరి పేదవాళ్ల కోసమే ఉంచాలి. నిజమే సామే, ఈ నల్లు డబ్బుంటేనే సుఖం అనుకున్నాను, కాని ఇవాళ సూర్యం తెలివి ముందు నా డబ్బు తల వంచింది. నేను కూడా ఈ గుహ అభివృద్ధికి నా వంతు సహాయం చేస్తాను. జమీందారు గారు సూర్యం తెలివితేటల్ని మెచ్చుకొని అతనికి గౌరవప్రదమైన బహుమతులు ఇచ్చారు. భూపతి తన డబ్బుతో గుహలో మరిన్ని వసతులు, మంచినీటి సౌకర్యం కల్పించాడు. ఎండపల్లి గ్రామంలో ఆ ఏడాది ఒక్కరు కూడా ఎండ దెబ్బకు గురికాలేదు. సూర్యం కనిపెట్టిన ఆ చల్లని గుహ ఊరి ప్రజలందరికీ ప్రాణవాయువుగా నిలిచింది. చూసారా అండి, మీ ఆలోచన ఊరందరికీ నీడనిచ్చింది. ధనవంతులు కూడా మీ దగ్గరకొచ్చి చల్లదనం కోసం అడుగుతున్నారంటే అది మీ మేధస్సు గొప్పతనమే. ధనమనేది కేవలం ఒక సాధనం మాత్రమే సరస్వతి, కాని ఆలోచన అనేది ఒక శక్తి. ప్రకృతిని మనం ప్రేమిస్తే అది మనకు కావాల్సినవన్నీ ఇస్తుంది. కష్టకాలంలో ఎదుటివారికి నీడగా నిలవడమే అసలైన మానవత్వం. ఏదైనా ఆలోచన ఉంటే అసాధ్యమైన పనిని కూడా సుసాధ్యం చేయొచ్చు. కష్టకాలంలో ధనం కంటే యుక్తే ప్రాణాలను కాపాడుతుంది. ఆలోచనే మనిషికి అసలైన సంపద. మేధస్సు ముందు డబ్బు ఎప్పుడూ చిన్నదే. తెలివైన మొగుడు. అమలాపురం అనే ఒక అందమైన గ్రామం. ఆ ఊరిలో పక్షుల కిలకిల రావాల కంటే ముందుగా వినపడేది ఒకే ఒక శబ్దం. అదే మన కనకమ్మ గారి గొంతు. కనకమ్మంటే ఆ ఊరిలో గయ్యాళితనానికి పర్యాయపదం ఆవిడ. నోరు విప్పితే చాలు వీధి చివర ఉన్న కుక్కలు కూడా తోకముడుచుకుని పారిపోతాయి. ఇక ఆమె భర్త సాంబయ్య పాపం అమాయకుడో లేక ఆమె తిట్లకు అలవాటు పడిపోయినవాడో ఎవ్వరికీ అర్థం కాదు. సాంబయ్యకు పనంటే కొంచెం బద్ధకం, కాని ఆయన బుర్ర మాత్రం వేగంగా పనిచేస్తుంది. ఒకరోజు ఉదయాన్నే కనకమ్మ తన ఇంటి ముందు ముగ్గు వేస్తోంది. సరిగ్గా అదే సమయంలో పక్కింటి సుబ్బమ్మ కోళ్లు కొన్ని వీళ్ల వాకిట్లోకొచ్చి ముగ్గును చెరిపేసి అక్కడక్కడ గీకటం మొదలుపెట్టాయి. అంతే, కనకమ్మకు ఎక్కడలేని ఆగ్రహం నశాళానికి అంటింది. ఓసై సుబ్బమ్మోయ్, నీ మోకమ్మండ, నీ గాలికోళ్లని అదుపులో పెట్టుకోమని ఎన్నిసార్లు చెప్పాలి? నా కష్టమంతా బుగ్గిపాలవుతుంటే చూస్తూ ఊరుకోవాలా? ఇంకోసారి నీ కోళ్లు నా వాకిట్లోకొచ్చాయో ఒక్కొక్క దాని మెడకోసి కుండలో వేసి ఉడికించేస్తాను, జాగ్రత్త. ఏంటో కొనుకొమ్మా, కోళ్ళన్నాక అటు ఇటు తిరుగుతాయి, దానికి అంతలా ఊగిపోవాలా? నీ కోళ్లు మాత్రం మా పెరట్లోకి రావట్లేదా ఏంటి? అంతగా కావాలంటే ముగ్గు వేసుకోవడం మానే. ముగ్గు వేయడం మానేయాలా? ఎంత గర్వమే నీకు? నా కోళ్లు రాజహంసల్లా నడుస్తాయి, నీ కోళ్లు మాత్రం కుక్కల్లా తిరుగుతున్నాయి. ఇప్పుడే నీ సంగతి తెలుస్తానుండు అని చీపురు పట్టుకొని సుబ్బమ్మ మీదకు వెళ్లబోయింది. సరిగ్గా అప్పుడే సాంబయ్య నిద్రలోంచి లేచి బయటకొచ్చాడు. పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించి ఆవిడ అరుపులు ఆపడానికి ఒక అద్భుతమైన ఎత్తుగడ వేశాడు. ఏమ్మా చెల్లమ్మ సుబ్బమ్మ, ఏమైంది? ఎందుకు మా ఆవిడ నీ మీద అంతలా అరుస్తోంది? చూడండి సాంబయ్య గారు, మీ ఆవిడ నోటికి అదుపు లేదు. చిన్న కోళ్ల గొడవకు నన్ను చంపేంత పని చేస్తుంది ఇక్కడ. కనకమ్మ పిచ్చిదానా, నువ్వు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నావే. నువ్వు ఇలా గొడవ పడితే రేపటి నుంచి ఆ కోళ్లు మన వాకిట్లోకి రావు. అప్పుడు మనకే కదా నష్టం. అదేంటి, రాకపోతే మనకే కదా మంచిది. నా ముగ్గు పాడవదు, నా వాకిలి శుభ్రంగా ఉంటుంది. అదే నీకు తెలియని విషయం కనకం. ఆ సుబ్బమ్మ ఇంట్లో వాళ్ళు కోళ్లకు మంచి నాణ్యమైన ధాన్యం, పెరట్లో పండే మేలు రకపు గింజలు వేస్తారు. వాళ్ళు కోళ్లు ఇక్కడికి వస్తున్నాయి కాబట్టి ఆ సుబ్బమ్మ కూడా మన కోళ్ళని వాళ్ళ వాకిట్లోకి రానిస్తోంది.
మన కోళ్ళు వాళ్ళ వాకిట్లో పడే ఆ మేలు రకపు ధాన్యాన్ని కడుపు నిండా తింటున్నాయి. నిజానికి మన గింజలు వాళ్ళ కోళ్ళు తినడం కంటే వాళ్ళ ఇంటి మేలు రకపు గింజలనే మన కోళ్ళు ఎక్కువ తింటున్నాయి తెలుసా? నువ్వు ఇప్పుడు గొడవ పడితే సుబ్బమ్మ తన కోళ్ళని లోపల కట్టేస్తుంది. మన కోళ్ళని కూడా తన వాకిట్లోకి రానివ్వదు. అప్పుడు మన కోళ్ళు ఒంటరిగా ఉండి తిండి లేక నీరసించిపోతాయి. ఆ నష్టం నీకే కదా. "హ్మ్, నిజమేనండి. అంటే ఆ కోళ్లు మనకి మేత తెచ్చి పెడుతున్నాయన్నమాట. మన కోళ్లు కూడా అక్కడ బాగా తింటున్నాయన్నమాట. భలే తెలివైన వారే మీరు. సరే, మీ మాట కోసమే ఆ సుబ్బమ్మని ఏమీ అనకుండా వదిలేస్తున్నాను. ఓసై సుబ్బమ్మ, మా ఆయన చెప్పారు కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను. పోయి నీ కోళ్లని బాగా మేపుకో" అని గంభీరంగా లోపలికి వెళ్ళిపోయింది. కనకమ్మ వెళ్ళిపోయిన తర్వాత సుబ్బమ్మ ఆశ్చర్యంగా సాంబయ్య వైపు చూసింది. సాంబయ్య గారు, ఏంటండి ఆ లెక్కలు? అసలు మా కోళ్ళు మీ ఇంటికి మేత తెస్తున్నాయని, మీ కోళ్ళు మా వాకిట్లో నాణ్యమైన గింజలు తింటున్నాయని నాకు కూడా తెలీదు. అద్భుతమైన అబద్ధం చెప్పి ఆ గయ్యాలిని పుట్టలో వేశారు కదా. అమ్మో చెల్లమ్మ, అంత గట్టిగా అనకు. ఆవిడ వింటే ఈ ఊళ్ళో కోడి కూత వినపడకుండా చేస్తుంది. ఆ గయ్యాలి అరుపుల నుంచి ఈ పూటకి నా తల పగలకుండా ఉండడానికి ఆడిన నాటకం ఇదే. నిజానికి మీ కోళ్ళు మా ముగ్గుని చెరిపేస్తున్న మాట నిజమే. కాని ఆ కోపానికి కోపం చూపిస్తే మా ఇంట్లో యుద్ధమే జరుగుతుంది. నిజమేనండి, మీ ఓపిక్కి దండం పెట్టాలి. ఊరంతా కనకమ్మ గొంతు విని భయపడిపోతుంటే మీరు మాత్రం ఆమెను ఇంత తెలివిగా శాంతింపచేశారు. కాని సాంబయ్య గారు, ఆమెనిలా ఎన్నాళ్ళు నమ్మిస్తారు? ప్రస్తుతానికైతే గండం గడిచింది చెల్లమ్మా. నువ్వు మాత్రం ఒక సాయం చెయ్యి. నీ కోళ్ళు మళ్ళీ మా వాకిట్లోకి రాకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకో. లేకపోతే ఈసారి నా తెలివి కూడా పనిచేయదు. ఆవిడ నిజంగానే కోడికూర వండేస్తుంది. తప్పకుండా సాంబయ్య గారు, మీ మంచితనం చూసైనా నేను జాగ్రత్తగా ఉంటాను. మీ తెలివికి నా జోహార్లు అని నవ్వుకుంటూ తన కోళ్లని తోలుకొని వెళ్ళిపోయింది సుబ్బమ్మ. సాంబయ్య మెల్లగా నుదుటి మీద చెమట తుడుచుకొని హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు. గొడవైతే ఆగిపోయింది కాని కనకమ్మ మనసులో ఉన్న అసూయ మాత్రం తగ్గలేదు. ఇంట్లోకి వెళ్ళగానే సాంబయ్య మీద మళ్లీ దాడి మొదలుపెట్టింది. "ఏవయ్యా, సుబ్బమ్మ కోళ్ల సంగతి సరే, కాని నా సంగతేంటి? మీరు కష్టపడి పనిచేస్తేనే కదా నేను చెవులకు దుద్దుల కమ్మలు చేయించుకునేది. ఊర్లో వాళ్లందరూ నగలు నట్రా వేసుకొని తిరుగుతుంటే నేనేమో ఈ పాత కమ్మలతోనే ఉండాలా? ఎప్పుడు పనిచేస్తారో, ఎప్పుడు నా కల నెరవేరుతుందో ఏమో. ఆ సుబ్బమ్మని చూసారా? వాళ్ళ ఆయన మొన్న కొత్త పట్టుచీర కొనిచ్చాడు. అది కట్టుకొని వీధంతా తెగ పోజులు కొడుతోంది. అప్పుడప్పుడు నాకు ఆ పట్టుచీర చూపిస్తూ వెక్కిరిస్తోంది కూడా. మీరు మాత్రం పొలానికి వెళ్లకుండా ఎక్కడే గుర్రు పెడుతున్నారు." అందుకేనా నీకు ఆ సుబ్బమ్మంట అంత అసూయ? ఆ కోళ్ళ మీద పెట్టి ఆమెతో గొడవ పడ్డావా? అమ్మో, ఇప్పుడు నేను పొలానికి వెళ్ళకపోతే ఇది నన్ను బతకనివ్వదు. ఈ గయ్యాల నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి అని అనుకొని సాంబయ్య నిద్రలోకి వెళ్ళిపోతున్నట్టు నటిస్తూ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి, అబ్బబ్బా కనకం, ఎంత పని చేశావే! సరిగ్గా ఆ బంగారు బిందె నా చేతికి అందే సమయానికి నీ కేకలతో పాడు చేశావు. ఆ దేవత ఇంకొక్క నిమిషం ఉంటే ఆ బిందె ఎక్కడుందో చెప్పేది కదా. "ఏంటి, మళ్ళీ మొదలెట్టారా? ఇంకోసారి అబద్ధాలు చెబితే చీపురు తిరిగేస్తాను, జాగ్రత్త." అబద్ధం కాదు కనకం, నా మీదొట్టు. ఇప్పుడే కలకన్నాను. సాక్షాత్తు ఆ మహాలక్ష్మి వచ్చి మన పెరట్లో ఉన్న రావి చెట్టు కింద మన ముత్తాతలు దాచిన పెద్ద నిధి ఉందని చెప్పింది. సాంబయ్య, నువ్వు ఇవాళ పొలానికి వెళ్లకుండా ఇక్కడే ఉండి కింద కూర్చొని ధ్యానం చేస్తే సాయంత్రానికి ఆ బిందె పైకి వస్తుందని చెప్పింది. నువ్వు అరిచి ఆ దేవతను భయపెట్టి పంపించేశావు. నిజంగానే నిధి ఉంటే ఆ సుబ్బమ్మ ముందు పట్టుచీరలే కాదు, బంగారు వడ్డానం వేసుకొని తిరగొచ్చు. అది నా పాత కమ్మలు చూసి నవ్వుతోంది కదా. దీనికి మొగుడేం కొనివ్వడు అనుకుంటుంది. ఇవాళ ఈ నిధిగాని దొరికితే దాని కళ్ళు బయర్లు కమ్మాల్సిందే. నిజంగానా? బంగారం అంటే మామూలు విషయం కాదు. కాని మీరు పొలానికి వెళ్లకుంటే ఆ విత్తనాలు ఎవరు చల్లుతారు? మళ్ళీ సోమయ్య గారు మనల్ని వెక్కిరిస్తారు. విత్తనాలేముంది కనకం, ఈ నిధి దొరికితే మనం ఊరంతా విత్తనాలు చల్లించవచ్చు, జమీందారులమైపోతాం. కాని ఒక ముఖ్యమైన నియమం ఉంది. ఆ మహాలక్ష్మి చెప్పిన నిధి బయటకు రావాలంటే వచ్చే 7 వారాల పాటు నువ్వు ఎవరి మీద కోప్పడకూడదు, ఎవరినీ తిట్టకూడదు. ముఖ్యంగా నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. మౌనంగా ఉండాలి. నువ్వు ఒక్కసారి ఎవరిపైనైనా అరిచినా ఆ బంగారం కాస్త నల్లటి బొగ్గుగా మారిపోతుందట. నీకు ఏది ముఖ్యం? రోజూ పొరుగు వాళ్ళతో గొడవ పడటమా, లేక
బంగారు బిందె పట్టుకోవడమా? బంగారమే ముఖ్యం. సరే, మీరిక్కడే ఉండండి. నేను నోటికి తాళం వేసుకుంటాను. ఎవ్వర్నీ ఏమీ అనను. మీరు మాత్రం ఆ చెట్టును కనిపెట్టండి. నేను వెళ్ళి మీకు వేడివేడి గంజి ఆవకాయ తీసుకొస్తాను. అమ్మయ్య, ఇవాల్టికి గండం గడిచింది. ఎండలో పొలం దున్నే పని తప్పింది. హాయిగా ఈ చెట్టు నీడలో కాసేపు కునుకు తీయవచ్చు. ఇది మౌనంగా ఉంటే నాకు కూడా మనశ్శాంతి. సాంబయ్య చెప్పిన మాటలు నమ్మిన కనకమ్మ నిధి కోసం తనను తాను శుద్ధి చేసుకుని మడికట్టుకుని పవిత్రంగా పొలం వైపు బయలుదేరింది. గబగబా అడుగులు వేస్తూ దారిలో ఎవ్వరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడుతోంది. కాని ఆమె మనసు మాత్రం కోటి కలల హరివిల్లులా మారిపోయింది. అబ్బా, ఇవాళ సాయంత్రం కల్లా బంగారు బిందెగాని చేతికొస్తే ఇక నా దశ తిరిగినట్టే. మొదట సుబ్బమ్మ మొహం మీద పడేలా ఓ పట్టుచీర కాదు, ఏకంగా 10 రకాల పట్టుచీరలు కొనాలి. పెద్ద పెద్ద బంగారు దుద్దులు చెవులకు పెట్టుకుని మహారాణిలా ఊరంతా తిరుగుతుంటే ఊర్లో వాళ్ళందరూ అది చూసి నోరెళ్లబెట్టాలి. ఒక పెద్ద మేడ కట్టి 10 పరుపుల మీద మహారాణిలా కాలు మీద కాలేసుకుని కూర్చోవాలి. కాని ఆయనతో పనులన్నీ చేయించాలి. ఇలా కలల్లో తేలిపోతూ నడుస్తున్న కనకమ్మకు ఒక్కసారిగా ఎదురుగా వస్తున్న జమీందారు నాగభూషణం గారు, ఆయన అనుచరుడు కొండలు కనిపించారు. ఒక్కసారిగా ఆమె కలల లోకం నుండి బయటకొచ్చి అప్రమత్తమైంది. కనకమ్మను దూరం నుండి చూసిన జమీందారు గారు ఒక్కసారిగా భయపడిపోయారు. అబ్బో, అరే కనకమ్మ వస్తోందిరా. దేనికి గాని మనం కనబడ్డామా ఇక అంతే సంగతులు. ఏదో ఒక కారణం వెతికి మరి మన మీద మాటల మూటలు కుమ్మరిస్తుంది. ఆ నోటికి మనం తట్టుకోలేమో. త్వరగా చెట్టు చాటును దాక్కుందాం పదా. జమీందారు కొండలు చెట్టు వెనకాల దాక్కుంటారు. కాని కనకమ్మ వాళ్లను గమనించేస్తుంది. మామూలుగా అయితే అక్కడ పెద్ద రచ్చే చేసేది. కాని బంగారం బొగ్గవుతుందన్న భయంతో నోరు మెదపలేదు కనకమ్మ. అబే, అదేం లేదు కనకమ్మ. మేమేదో ఈ చెట్టు పక్కన వికసించిన అందమైన పువ్వుల గురించి మాట్లాడుకుంటూ చూస్తున్నాం అంతే. అంతేకాని మేమేం దాక్కోలేదో. వీడి మోహం, పువ్వులట పువ్వులు. నన్ను చూసి దాక్కున్నారని నాకు తెలీదా ఏంటి? కనకమ్మ కోపంగా చూస్తూ జమీందారు వైపు కేవలం సైగలు చేస్తూ వెళ్లిపోయింది. అదేంటి, కనకమ్మ ఒక్క మాట కూడా మాట్లాడలేదే? అసలు నన్ను తిట్టకుండా ఎలా వెళ్ళిపోయింది? కొండలో ఏదో మాయ జరుగుతోందిరా. అలా 7 వారాలు గడిచాయి. కనకమ్మ తన మౌనవ్రతాన్ని కఠినంగా పాటించింది. ఎవ్వరితోనూ గొడవ పడలేదు, ఎవ్వర్నీ తిట్టలేదు. దీనివల్ల ఊర్లో ఒక వింత ప్రశాంతత ఏర్పడింది. కనకమ్మ అరవకపోవటం వల్ల సాంబయ్యకు పొలంలో మనశ్శాంతి దొరికింది. ఆయన రెట్టింపు ఉత్సాహంతో పనిచేశాడు. ఎప్పుడూ నిద్రపోయే సాంబయ్య ఇప్పుడు ఊర్లో అందరికంటే ముందుగా పొలానికి వెళ్లి పనులు పూర్తి చేస్తున్నాడు. పంట చేతికొచ్చింది. ఊహించని రీతిలో లాభాలొచ్చాయి. 7వ వారం గడిచిన తర్వాత కనకమ్మ సాంబయ్య దగ్గరకొచ్చింది. ఏవయ్యా, 7 వారాలు పూర్తయ్యాయి. ఆ రావి చెట్టు కింద నుంచి బంగారు బిందె ఎప్పుడొస్తుంది? నా ఓపిక నశించిపోతుంది. ఆ సుబ్బమ్మ పట్టుచీర కంటే గొప్పగా నా చేతికి నిధి రావాలి. ఇదిగో కనకమ్మ, నీ మౌనవ్రతానికి దక్కిన ఫలితం. ఇందులో నీకోసం చేయించిన బంగారు కమ్మలు ఉన్నాయి. ఇవే నేనిది. కమ్మల? బిందేది? ఇవి మీరు ఎక్కడ కొన్నారు? ఆ చెట్టు కింద నుంచి ఎలా వచ్చాయి? కనకమ్మ, నిజానికి ఆ చెట్టు కింద ఏనిది లేదు. అది నేను ఆడిన చిన్న నాటకం. కాని 7 వారాలు నువ్వు ప్రశాంతంగా గొడవలు లేకుండా ఉండడం వల్ల నా మనసుని మలించింది. నీ అరుపులు లేకపోతే నాకు పని చేయాలనిపించింది. నేను కష్టపడి పండించిన పంట ద్వారా వచ్చిన లాభంతోనే ఈ నగలు కొన్నాను. చూశావా, నువ్వు ప్రశాంతంగా ఉంటే మన ఇంట్లో ఎంత ధనముందో. ఇప్పుడు ఊర్లో వాళ్ళందరూ కనకమ్మ మారిపోయింది, దేవతలా ఉంది అని నిన్ను పొగుడుతున్నారు. నీ కోపానికి భయపడి నేను పని చేయలేకపోయాను. ఇప్పుడు నీ శాంతమే మనకి బంగారు బిందె అయ్యింది. ప్రశాంతతే అసలైన బంగారం కనకమ్మా. అంటే నా కోపమే మన ఇంటికి దరిద్రం అంటున్నారా? నిజమేనండి. ఈ 7 వారాలు నాకు కూడా మనశ్శాంతిగా ఉంది. ఎవ్వరిని తిట్టకపోవటం వల్ల అందరూ నన్ను ప్రేమగా పలకరిస్తున్నారు. ఇప్పటి నుంచి నేనెవ్వరినీ ఏమీ అననయ్యా. మీతో కలిసి నేను కూడా పొలం పనుల్లో సాయం చేస్తాను. ఈ గయ్యాళితనం నాలో చచ్చిపోయింది. కనకమ్మ తన తప్పు తెలుసుకుని ఒక ఉత్తమ ఇల్లాలిగా మారింది. సాంబయ్య తెలివితేటలు ఆ ఇంటిని నందనవనంగా మార్చాయి. సమస్యను కోపంతో కాకుండా యుక్తితో పరిష్కరించుకోవాలి. ఇంట్లో శాంతి ఉంటేనే సంపద పెరుగుతుంది. అనవసరమైన గొడవలు, అరుపులు మనిషి గౌరవాన్ని, ఆనందాన్ని హరించేస్తాయి.
మౌనం మరియు ప్రశాంతతే నిజమైన ఐశ్వర్యాలు.